టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గంలోని వేమూరు, కొల్లూరు, దోనేపూడి, వెల్లటూరు, భట్టిప్రోలు, మూల్పూరు, కూచిపూడి, ఎడ్లపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అలాగే కార్యకర్తలు ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు జాతికి పరిచయం అక్కర్లేని పేరు। ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలుగువారికైనా అన్న అనే పదం వినబడితే చాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మరణకు వస్తారు। అలాగే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టిన మహనీయుడు ఆయన। సామాన్యుడికి సగం ధరకే జనతా అవసరాలు కట్టబెట్టిన అసమాన్యుడు। అట్టడుగు వర్గాల వారికి పక్కా ఇళ్లు కట్టించిన ప్రజానాయకుడు। పేదవాడికి కూడు, గూడు, గుడ్డ నినాదంతో దేశానికి సంక్షేమ పథకాలు మార్గదర్శనం చేసిన దార్శనికుడు। తెలుగు సినీ రంగంలోని అగ్రశ్రేణి నటుడిగా, దార్శకునిగా, నిర్మాతగా ప్రజా హృదయాలను గెలుచుకున్న ఎన్టీఆర్ రాజకీయాలలోనూ రాజీలేని తనదైన ముద్ర వేశారు। భౌతికంగా మనకు దూరమైన తెలుగు జాతి గుండెల్లో చిరంజీవిగా కొలువయ్యారు। వదిలాలే తెలుగుదేశం పార్టీ, వదిలాలే తెలుగుదేశం పార్టీ। జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా। వదిలాలే నకాంబాబు గారి నాయకత్వం, వదిలాలే నకాంబాబు గారి నాయకత్వం, వదిలాలే నకాంబాబు గారి నాయకత్వం। వదిలాలే తెలుగుదేశం పార్టీ, వదిలాలే తెలుగుదేశం పార్టీ, వదిలాలే చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలే చంద్రబాబు గారి నాయకత్వం। జోహార్ ఇండియా, జోహార్ ఇండియా। జోహార్ 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 అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్। వదిలాలే తెలుగుదేశం పార్టీ, వదిలాలే తెలుగుదేశం పార్టీ, వదిలాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలే నక్కా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలే నక్కా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలే ఆల్బర్ట్ రాజా గారి నాయకత్వం। జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వదిలాలే తెలుగుదేశం పార్టీ। ఎక్కండి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్। సత్కరించుకోవాలని కోరుతున్నాం। జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్। జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్। మండల తెలుగుదేశం సభ్యుడు పూలతో సత్కరించుకోబోతున్నాం। అయిపోయింది
లేపుతారు ఎక్కడ లేపుతాడు సార్ పక్కన తమ్ముడు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వర్ధిల్లాలి నక్కా ఆనంద్ బాబు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పూజ్యులు అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి పురస్కరించుకొని కొల్లూరు మండల కేంద్రంలో మనందరం ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 సంవత్సరాలు అవుతా ఉంది. మహానుభావుడు పెట్టినటువంటి మంచి ముహూర్తం. ఈ పార్టీ ప్రజాసేవలో అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం అప్రతిహతంగా ముందుకెళ్తా ఉంది. ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, రాబోయే రోజుల్లో లోకేష్ గారి నేతృత్వంలో ఈ పార్టీ కార్యకర్తల అండతో ఇవాళ ఎంతో ముందుకెళ్తా ఉందనేది యథార్థం. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రోజు పరిస్థితులు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవ నినాదం, పేదవాడికి కడుపు నిండా తినడానికి తిండి లేని పరిస్థితి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి గూడు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ కల్పించాలి అనే ప్రధాన ధ్యేయంతో సమాజం అంటే ఒక దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఎవరో ఇవ్వనటువంటి నిర్వచనం ఎన్టీ రామారావు గారు ఇచ్చారు సమాజానికి, ప్రజలకి. ఆ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. స్థాపించిన 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిందే తడవుగా చెప్పిన హామీలన్నీ అమలు చేశాడు. పేదవాడికి తిండి, బట్ట, గూడు 3 కల్పించినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన పూర్తిగా ఆయన ప్రేరణతో ముందుకెళ్లేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు నుంచి అహోరాత్రులు, అహర్నిశలు పార్టీని ముందుకు నడిపించడంలో ఎన్నో రకాలుగా తనదైన శక్తియుక్తులతో ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కార్యకర్తలు, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించినటువంటి సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో, భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి, ఏ పార్టీకి లేనటువంటి సభ్యత్వాలు 1 కోటి సభ్యత్వాలు పైగా నమోదు చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదొక రికార్డు. ఈ రికార్డు సృష్టించినటువంటి ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి. ఇలా రాబోయే రోజుల్లో ఈ పార్టీకి అన్ని రకాలుగా నాయకత్వం, నేతృత్వం వహించబోతా ఉన్నాడు నారా లోకేష్ గారు. ఇలా కార్యకర్తలుగా మనం అధికారం మనకు వచ్చింది 164 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు ప్రజలు.
5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. రాష్ట్రం అస్తవ్యస్తం ఉంది, అయిపోయింది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. అభివృద్ధి అనేది వెనక్కి నడుస్తా 20 ఏళ్ళు వెనక్కిపోయినటువంటి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేయమని ఒక బాధ్యతని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినందుకు ఇవాళ ప్రజలు మన పైన వచ్చినటువంటి బృహత్తరమైన బాధ్యతని భుజస్కంధాల మీద ఎత్తుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముందుకెళ్తా ఉన్నాడు. మనందరం పార్టీ కార్యకర్తలుగా అధికారం వచ్చింది, కానీ కొంతమంది ఏదో మనం ఆశించింది జరగలేదు అనుకుంటా ఉన్నారు. కానీ రాష్ట్రం అంతా దెబ్బతినిపోయింది. అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ సరి చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదే చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక విజన్, ముందు చూపు, భవిష్యత్ తరాల కోసం ఆలోచనతో పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి గౌరవించారు ప్రజలు. ఆ ప్రజల యొక్క నమ్మకం వమ్ము కాకుండా ఇవాళ ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం. ఖచ్చితంగా మనందరం కూడా పార్టీ కార్యకర్తలుగా క్రమశిక్షణతో పార్టీని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని కలుపు రావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఆవశ్యకతని, కూటమి యొక్క ఆవశ్యకతని నిరంతరం ప్రజలకి తెలియజెప్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా మనం పార్టీ కార్యకర్తలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా మనం ఆ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద తీసుకోవాలని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే 5 ఏళ్లు మనం అనుభవించిన కష్టాలు మనం చూస్తాం, ఇక్కడ నుండి అనుభవించాం. పైనుంచి ఎన్టీ రామారావు గారు కూడా చూశాడు. ఈరోజు మంచి రోజులు రావాలని ఆయన కూడా కోరుకున్నాడు. ఆయన ఆశీస్సులు ఈ పార్టీకి కార్యకర్తలుగా మనందరి మీద ఉన్నాయి. ఈ పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు, నాయకులుగా ఉన్నందుకు మనం ఎంతో గర్వపడతా ఉంటాం ప్రతిరోజు. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళ కాదు మన పార్టీ అనేది. తెలుగుదేశం పార్టీ అంటే అదొక లెజెండరీ పార్టీ. మనకు ఎంతో గర్వకారణంగా మనం చెప్పుకుంటాం, రొమ్మిరుసుకుని మాట్లాడతాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని. మిగిలిన పార్టీలు ఆ విధంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గాలు తప్ప రెండోది చేసిందే లేదు. కానీ ఈ పార్టీ అలా కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి 43 సంవత్సరాల నుంచి ప్రజలతో మమేకమై ముందుకు పోతున్నటువంటి పార్టీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి ప్రజలు మన మీద ఇచ్చినటువంటి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించడానికి అందరూ కూడా కంకణబద్దులో పనిచేయాలి. ఆ దిశగా పనిచేసి పార్టీని 10 కాలాలు సురక్షితంగా ప్రజాసేవలో ఉండే విధంగా మనం తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద, కార్యకర్త మీద ఉంది. అప్పుడే నిజమైన నివాళులు ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారికి అర్పించిన వాళ్ళం మనం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయులకి మనందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వేమూరు నియోజకవర్గ కేంద్రంలో మనం నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా ముందుకు సాగుతా ఉంది. ఎన్నో అవాంతరాలు ఎదురైనాయి. పార్టీ స్థాపించి ఇప్పటికి 43 సంవత్సరాలు అవుతా ఉంది. ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. అవాంతరాలు, అడ్డంకులు ఎన్నో ఎదురైనాయి. ఎన్ని ఎదురైనా ఆ మహానుభావుడు వేసినటువంటి ఫౌండేషన్ చాలా గట్టిగా ఉంది పార్టీకి. అన్నిటినీ అధిగమించి ప్రజాసేవలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి ఆ రోజు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మరి ప్రజాస్వామ్యం పూర్తిగా ఆ రోజు కూడా కూని అయిపోయే పరిస్థితి. తెలుగు వాళ్ళంటే అవమానకరమైన రీతిలో ప్రతిరోజు అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. గుర్తింపు, గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు ఎన్టీ రామారావు గారు.
కోట్లాది రూపాయల సంపాదన పక్కన పెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో దాంతోపాటు పేదవాడికి ఆకలి తీర్చాలి, పట్టెడు అన్నం పెట్టాలి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి గూడు ఇవ్వాలి. కూడు, గూడు, గుడ్డ 3 పేదవాడికి అందించాలనే ఆశయంతో, ఆలోచనతో స్థాపించబడింది తెలుగుదేశం పార్టీ. బృహత్తరమైనటువంటి ఆలోచన. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదం ఏ రాజకీయ నాయకుడు కూడా ఇచ్చున్నాడు. అటువంటి నినాదంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నందుకు మనందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం శ్రమించి మరి గత 5 ఏళ్లు పోరాటం చేసి ఒక మూర్ఖ ప్రభుత్వాన్ని గద్దెనించి ఇవాళ మళ్ళా అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇవాళ అధికారంలోకి రాగానే మన బాధ్యత తీరిపోలా. రాష్ట్రం చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. అనేక కష్టాలు చుట్టుముట్టినాయి. 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని. ఇవాళ అవన్నీ కూడా గాడిలో పెట్టి పట్టాలు ఎక్కించి ముందుకు తీసుకెళ్లాల్సిన బృహత్తరమైన బాధ్యత ప్రజలు మన మీద ఉంచారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఒక విశ్వాసం, ఆయనకున్నటువంటి దూరదృష్టి, భవిష్యత్ ఆలోచనలు ప్రజలు నమ్మబట్టే ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి ప్రజల ఆకాంక్షలు వమ్ము కాకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది. అప్పుడే ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం, అర్పించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎటువంటి పరిపాలన జరిగిందో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇక్కడ భూలోకంలో మనం చూసాం, పరలోకంలో ఉండి ఎన్టీ రామారావు గారు చూస్తా ఉన్నాడు. మనం పడ్డ కష్టాలు చూశాడు, ఈ ప్రజలు పడ్డటువంటి బాధలు చూశాడు. ఈ రోజున దానిలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంకిత భావంతో పనిచేసి ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆ మహనీయుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 69వ వర్ధంతి పురస్కరించుకుని దొంతపూడి మండల కేంద్రంలో ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి పెద్దలు రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోనిరెడ్డి బాబు గారు, మండల పార్టీ అధ్యక్షుడు ఆకా కేశవాడు గారు, భక్తి మల్లికార్జున గారు, కుక్కల విడోస్ గారు, ఆవిర్భవించి 43 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదని చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ స్థాపించినటువంటి ముహూర్త బలం, ఈ పార్టీని అకుంఠిత దీక్షతో తన యొక్క సామర్థ్యంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట, ఆయన కష్టం, అదేవిధంగా భవిష్యత్ తరానికి ఈ పార్టీ నాయకుల్లో కనపడుతున్నటువంటి నారా లోకేష్ గారు, వీటన్నిటికీ తోడు క్రమశిక్షణ అయిపోయిన సుశిక్షితమైనటువంటి కార్యకర్తలు ఏ పార్టీకి లేవని చెప్పుకోవాలి. ఇటీవలే కోవిడ్ చట్టం దాటింది. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా 1 కోటి మంది సభ్యులున్నటువంటి పార్టీ ఎక్కడా లేదు. ఇలా 1 కోటి మంది సభ్యత్వాన్ని సేకరించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని సేకరించారు. మన నియోజకవర్గంలో దాదాపు 55,000 పైసలకు ఆ కోర్టులో మరో సభ్యులుగా ఉన్నామంటే మనందరూ కూడా గర్వపడతా ఉన్నాం. ఈ పార్టీ కార్యకర్తగా ఉన్నామని చెప్పుకోవడానికి ఎంతో గర్వం. మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే నాకు తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అది. మిగిలిన పార్టీ ఆ కార్యకర్తలు కానీ, ఆ పార్టీని దిశానిర్దేశించిన నాయకులు కానీ వాళ్ళ చరిత్ర చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడంతో మనందరికీ గర్వకారణాలనేది యథార్థం. ఆ విషయం ఎందుకంటే 5 సంవత్సరాలు 2009 నుంచి 24 దాకా
ఎన్ని కష్టాలు పడ్డామో. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు. ప్రజా జీవితంలో ప్రజా సమస్యల మీద నిరంతరం కష్టపడి పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి విముక్తి చేయడానికి మీరు చేసిన త్యాగాలు అమోఘమైనవి. ప్రజలు కూడా అదే విధంగా గుర్తించారు, గౌరవించారు. ముందు చూపున్నటువంటి నాయకుడు, భవిష్యత్తు గురించి ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సుకత్వం ఓట్లేసి 166 సీట్లు ఇచ్చారు. ఒక ఛాన్స్ అంటే మోసపోయి అమాయకంగా ఓట్లేసి 150 ఇచ్చినటువంటి ప్రజలు 5 ఏళ్లు వినకుండా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనితీరు చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా ఆయన కావాలి, ఆయన అయితేనే ఈ రాష్ట్రం మళ్ళా గాడిలో పడిచి వెనక్కి పోతున్నటువంటి అభివృద్ధి ముందుకు సాగించి అన్ని రకాలుగా ప్రస్తుపెట్టిన వ్యవస్థలన్నీ కూడా బాగు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే మా పిల్లలకి, మా యువతరానికి మంచి భవిష్యత్తు కల్పిస్తాడు చంద్రబాబు నాయుడు. అయితే ఈ రాష్ట్రానికి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాడు, అన్ని రకాలుగా ఆదుకునే సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నమ్మి మళ్ళా 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు. వారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, వారు చూపించినటువంటి నమ్మకం అన్ని కాకుండా ముందుకు పోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది, మన నాయకుల మీద ఉంది, మన కార్యకర్తల మీద ఉంది. ఇలా అనేక కష్టాలు ఎదుర్కొంటా ఉంది రాష్ట్రం. ఈ కష్టాలన్నీ కూడా ఎదుర్కొని నిలబడి ముందుకు సాగాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా మనందరం కూడా ముందుకు తీసుకెళ్తున్న విజయం సాధించాలి. ఆ దిశగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, తద్వారా రాబోయే రోజుల్లో లోకేష్ గారి నాయకత్వాన్ని ప్రజలం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉంది. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా ముందుకు పోవాలి. ఆ దిశగా పోయి ఈ పార్టీని సుస్థిరం చేసుకొని ఈ రాష్ట్రంలో అధికారాన్ని సుస్థిరం చేసుకున్నప్పుడే ఎన్టీ రామారావు గారి ఆత్మ కూడా శాంతి చిట్టి వారి యొక్క దీవెనలు మనకు ఎప్పుడు ఉంటాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. అప్పుడే మనం నిజమైన నివాళులు ఆ మహనీయుడు కల్పించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి పాత రోజులను గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని కష్టాలు పడ్డాం. వాళ్ళ అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది. ప్రతిదానికి కొన్ని అపోహలు ఉన్నాయి. అపోహలన్నీ కూడా పక్కన పెట్టండి. కాలం అన్ని సమస్యలు పరిష్కారం జరుగుతుంది. తొందరపడాల్సిన అవసరం లేదు. అన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ పూర్తిగా సర్వనాశనమైనటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ఒకటొకటిగా ఓడుస్తూ గాలిలో పెడుతూ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది రాష్ట్రానికి. ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా చేదోడువాదులుగా ఉండి ఈ పార్టీని బలోపేతం చేసుకునే దానిలో అందరూ కంకణబద్దులై పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కోరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.